నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీ మొహం పైన మచ్చలు, వాటితో పాటు గుంతలు ఉన్నాయా? దానికోసం మీరు రకరకాల ట్రీట్మెంట్ చేయించుకొని విసుగు చెందారా? అయితే శ్రీరూప్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటున్నారు సీనియర్ సర్జన్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్. సో అవి ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి నేను కాస్మెటిక్ క్లినిక్కి వచ్చాను. సార్తో మాట్లాడదాం. ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మొహం అందంగా ఉండాలంటే ఒక్క మచ్చ ఉండకూడదు, ఒక గుంతల్ లాంటివి ఉండకూడదు, ఫేస్ చాలా బాగా కనిపించాలి. మనం చాలా మందిలో చూస్తుంటాం, మొటిమల తర్వాత గుంతలు పడుతుంటాయి, మచ్చలు వస్తూ ఉంటాయి. దానికోసం చాలా రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి అలానే వదిలేస్తారు ఫేస్ ని. ఏమైనా దానికోసం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయి. మేజర్ గా మీరు అనేది ఏంటంటే మొటిమల నుంచి, అంటే పింపుల్స్ నుంచి వచ్చే స్కార్స్, యాక్నే స్కార్స్ అంటారు, లేకపోతే పింపుల్ నుంచి వచ్చే స్కార్స్, ఓపెన్ పోర్స్ అని చాలా ఓపెన్ పోర్స్ ఉంటాయి. కొంతమందికి ఈ పింపుల్స్ వయసులో వచ్చి బాగా గిల్లేయడం వల్ల కూడా బాగా గుంతల కింద పడిపోతాయి. దాన్నే యాక్నే స్కార్స్ అంటారు. సో దానికి ఏదో క్రీములతో తగ్గిపోతుందా అని అవి ఇవి పాపం రకరకాలు ట్రై చేసి ఏది దొరికినా వాడేస్తుంటారు. కొన్ని క్రీమ్స్ అమ్ముతుంటారు, దానికి ఇలా అవుతుంది అలా అవుతుంది, దాని మీద పేరు ఉండదు, ఏదో పేరు ఉంటుంది, దాని కంపోజిషన్ ఉండదు, డే క్రీమ్ అంటారు, నైట్ క్రీమ్ అంటారు, అవన్నీ కూడా వాడేసి విసిగిపోయి ఉంటారు. యాక్చువల్గా దానికి పనిచేసే ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని రకాల లేజర్స్ పనిచేస్తాయి, అలాగే MNRF అంటే మైక్రో నీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ. అది MNRF ఎలా చేస్తారు, వెరీ అడ్వాన్స్డ్. అందులో రకరకాల మెషిన్స్ ఉంటాయి, అడ్వాన్స్ మెషిన్స్తో చేసుకోవాలా, చేసే పద్ధతి, దాని ఇంటెన్సిటీ, డెప్త్, ఎలా ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసిన తర్వాత ఆ కొలాజన్ రిజువనేషన్కి ఏమేం చేయాలి అనేది కూడా చూసుకోవాలి. సో అది ఎలా ఉంటుందంటే ఎనస్థీషియా క్రీమ్ లాంటిది రాసి మర్దనా చేసిన తర్వాత కూర్చోబెట్టాక 20 నిమిషాలకు ముందు బారిపోయాక ఒక MNRF క్యాట్రిడ్జ్ అని ఉంటుంది. అటువంటి దాంతో 25 మైక్రో నీడిల్స్ అని 60 మైక్రో నీడిల్స్ ఉండే క్యాట్రిడ్జ్లు ఉంటాయి. దాంతో మనం ఏదో చేస్తుండేదో వెచ్చగా స్కిన్లోకి అలా వెళ్ళి వస్తున్నట్టు, అలా లోపలికి వెళ్ళి వస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఆ స్కిన్ లెవెల్లో వేరే హాని ఏం జరగదు. బ్లీడ్ అయిపోవడం అలా కూడా అక్కడక్కడ చిన్న చుముక్కున్నట్టు చిన్న రక్తం చుక్క కనపడితే కనపడచ్చు తప్ప, అలా ఇంకో 20 నిమిషాలు ట్రీట్మెంట్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం పింకిష్గా అక్కడక్కడ కమిలినట్టు ఉండొచ్చు. అది 1.5 అవర్స్ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి బాగా మండుటెండలోకి కానీ బాగా వేడికి కానీ దూరంగా ఉంటూ జస్ట్ నార్మల్గానే మన పనులన్నీ చేసేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, కార్లో తిరగచ్చు. అది చేస్తూనే కొలాజిన్ ఫార్మేషన్కి, కొలాజిన్ బాగా ఫామ్ అయితే మృదువైన స్కిన్ వస్తుంది. దానికి ఇలాంటి కొలాజిన్ తీసుకోవాలి, ఈ ప్రిస్మాస్ బ్యూటీ కొలాజిన్ ట్యాబ్లెట్ లాంటివి అని, లేదంటే మంచి కొలాజిన్ క్రీమ్ అని, ఈ గ్లూటారోజా సోప్ లాంటిది కొలాజిన్ ఫామ్ చేస్తూ స్కిన్ స్మూత్ చేసి అని, అటువంటి యాడ్ చేస్తుంటే ప్రతి సిట్టింగ్కి ఒక 15 days గ్యాప్ ఉంటుంటుంది. అలా సిట్టింగ్ అడుకున్న స్కార్స్ని బట్టి, కొంతమంది చిన్న చిన్న స్కార్స్ ఉంటాయి, కొంతమంది చాలా పెద్ద పెద్దవి ఉంటాయి, ఇంకా బాగా గుంతల్లా పడిపోయిన ఫేస్లు ఉంటాయి. సో అటువంటి వాటికి సమాధానం MNRF. అలా సిట్టింగ్కి స్కార్ సైజ్ తగ్గిపోతూ, స్కార్ చిన్నదైపోతూ స్మూత్ స్కిన్ రావడానికి చేసేదే MNRF. ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడతాయి జనరల్గా? ఇన్ జనరల్ 2 సిట్టింగ్స్, లేకపోతే ఎక్కువ స్కార్స్ ఉన్నాయనుకోండి 4 సిట్టింగ్స్ 5 సిట్టింగ్స్ పట్టచ్చు. ఈ 5 సిట్టింగ్స్ తర్వాత స్కిన్ నార్మల్ గా ఉంటుందా? మామూలుగా మళ్ళీ తిరిగి ఏమైనా మచ్చలు అలాంటివి వచ్చే అవకాశం? అలా కాదు. ఇప్పుడు ఏంటంటే స్కార్స్ అనేవి పోతాయి, బట్ ఏజింగ్తో, వయసుతో పాటు మనకు వచ్చేటువంటి లూజ్ స్కిన్ అనో, స్కిన్ రింకిల్స్ అనో, స్కిన్ ఫోల్డ్స్ అనేవి రావడం సహజం. బట్ ఈ గుంతలు లాంటివి, ఓపెన్ పోర్స్ లాంటివి, పింపుల్స్ ఉన్న పింపుల్ కూడా యాక్నే సబ్సైజన్ అని లోపలే పింపుల్ తగ్గిపోవడము, సబ్సైజ్ అయిపోవడము, స్కార్స్ ఏమో ఎక్కువ గుంతుంటే అది ఏమో నెక్స్ట్ లెవెల్కి తగ్గడము, ఆ స్కార్ ఇంకా చిన్నదవడము, అలా స్కార్ పోవడము అనేది జరిగేదే MNRF. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎవరైనా చేయించుకోవచ్చు. మనకి కొంతమంది హీరోలు, హీరోయిన్ లాంటి వాళ్ళు నార్మల్ స్కిన్ నుండి కూడా స్కిన్ రిజువనేషన్ కోసం కూడా అప్పుడప్పుడు MNRF సిట్టింగ్ చేయించుకుని తర్వాత కొలాజిన్ అన్ని వాడుతుంటారు. ఈ ఓపెన్ పోర్స్ కి ఏంటి ట్రీట్మెంట్? ఓపెన్ పోర్స్ కి ఇదే MNRF. అంటే వేరే లేజర్, CO2 లేజర్ అని రకరకాలు వస్తున్నాయి, కానీ MNRF అనేది స్కిన్ కాలడం కానీ, స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ, కాలి తర్వాత కొన్ని రోజులు మీ వర్క్ స్పాయిల్ అవ్వడం కానీ అటువంటిది జరగదు అనమాట. అంటే తర్వాత చేయించుకున్నాక ప్రతి సిట్టింగ్కి తర్వాత ఏదైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా ఫేస్ విషయంలో? కేర్ అంటే ఫస్ట్ సన్ నుంచి ప్రొటెక్షన్, హీట్ నుంచి ప్రొటెక్షన్, అలాగే కొలాజిన్ బాగా ఫామ్ అవ్వడానికి ఏం వాడాలి,
ఏ నైట్ క్రీమ్ వాడాలి, ఏ మార్నింగ్ సన్ నుంచి ప్రొటెక్షన్కి ఎటువంటి సన్ స్క్రీన్ జిడ్డు లేనిది వాడాలి, ఎటువంటి కొలాజిన్ ఇంటేక్ ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కొలాజిన్ బాగా ఫామ్ అవుతుంది, స్కిన్కి మంచిది, అటువంటివి తీసుకోవాలంతే. ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్కు చేస్తారు? అంటే ఇప్పుడు మనం ఓపెన్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం, పింపుల్స్ తర్వాత వచ్చే మచ్చలు గుంతలకు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది 100% బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్? ఫైన్ లైన్స్ ఉన్నాయి, ఫైన్ రింకిల్స్ ఉన్నాయి, అలాగే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. స్ట్రెచ్ మార్క్స్ కూడా ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ అంటే 100% స్ట్రెచ్ మార్క్స్ పోతాయని మనం చెప్పకూడదు, కానీ 70-80% అయినా కూడా పోవడం జరుగుద్ది. ఎంఎన్ఆర్ఎఫ్ ప్రాపర్గా సెట్టింగ్స్ ఫాలో అయ్యి దాని తర్వాత నేను చెప్పినటువంటి రెజీమ్ ఏదైతే ఏ క్రీమ్స్, ఎటువంటి కొలాజిన్ టాబ్లెట్స్ లాంటివి తీసుకోవాలి, అవి తీసుకుంటుంటే చాలా మార్పు వస్తుంది. అంటే ప్రాబ్లం ఉన్నా లేకుండా చేయించుకోవచ్చు. స్కిన్ ఇంకా స్మూదింగ్గా, ఇంకా Baby skin షైనింగ్ మాదిరిగా అవుతుంది. రావడానికి కూడా చేసుకోవచ్చు. ముఖం మీద వచ్చే మొటిమలు, మచ్చలు, ఓపెన్ ఫోర్స్, స్కిన్ డల్ గా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ను అస్సలు ఎవరు ఫేస్ చేయాలని అవసరం లేదు. అవసరం లేదు. ఎంఎన్ఆర్ఎఫ్ అనేది పక్కాగా పనిచేస్తుంది. ఎంఎన్ఆర్ఎఫ్ ఉంది. ఎంఎన్ఆర్ఎఫ్ తో పాటు స్కిన్ కొలాజిన్ బూస్టింగ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాంబినేషన్ లో. అవి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఎలా అనేది చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు శ్రీరూప్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాం. సో డాక్టర్ రాజశేఖర్ గారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా, ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ మొటిమల తర్వాత వచ్చే మచ్చలు, గుంతలు, ఓపెన్ ఫోర్స్, అస్సలు బాధపడిన అవసరం లేదు. శ్రీరూప్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంతేనా? విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ చేశాక డాక్టర్ నాకు బాగా తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక పేషెంట్, ఆవిడ 2 months ఎంతో యుఎస్ నుంచి వచ్చారు. చాలా యాక్నే స్కార్స్ ఉన్నాయి, చాలా ఫైన్ లైన్స్ ఉన్నాయి. ఆవిడ నిన్న లాస్ట్ ట్రీట్మెంట్, ఎల్లుండి ఎప్పుడు షీఈస్ ఫ్లయింగ్ బ్యాక్ టు యుఎస్. ఆల్మోస్ట్ ఆవిడ అంతటా ఆవిడే చాలా థ్యాంక్స్ డాక్టర్, నిజంగా అసలు ఐఎమ్ గోయింగ్ విత్ ఎ వెరీ హ్యాపీ స్కిన్, అసలు చాలా మార్పు ఉంది, మా హస్బెండ్కి మా పిల్లలకి సర్ప్రైజ్ అవ్వబోతుందని. అలా ఉంటుంది రిజల్ట్స్ అన్నమాట. సో అలాంటి పేషెంట్స్, హ్యాపీ పేషెంట్స్ చూస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక కిక్ వస్తుంది, ఒకలాంటి సంతోషం, ఒకలాంటి బూస్టింగ్ ఎనర్జీ డాక్టర్స్ కి. ఎస్, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ డాక్టర్ రాజశేఖర్ గారు. చూశారు కదా, మొటిమల తర్వాత వచ్చే మచ్చలు, గుంతలు, అదేవిధంగా ఓపెన్ ఫోర్స్, వీటన్నిటి గురించి ఇంకా దిగులు అవసరం లేదు. శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బెస్ట్ రిజల్ట్ ఉంటుందని డాక్టర్ రాజశేఖర్ చెప్తున్నారు. మీరు కనుక ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.